హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామా కార్నర్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలండి, కోకోనట్ లడ్డు. మనకి ఏంటంటే ఇది అధిక లావు తగ్గాలి అన్న, ఆరోగ్యంగా చలాకీగా ఉండాలి అంటే మనకి లేత కొబ్బరి తినాలని మనకి పెద్దవారు కానీ డాక్టర్స్ కానీ అందరూ చెప్తుంటారు కదండి. అంటే ఇందులోని చాలా అంటే చాలా మంచి ప్రోటీన్స్, జింక్ అలానే చాలా ఉపయోగపడే మినరల్స్ అన్నీ కూడా ఉంటాయండి. సో చూడండి, నేను తుంచి చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్గా మీకు అసలు కొబ్బరి పీచు అన్నది కనపడకుండా చాలా బాగుంది కదా. సో మరి ఇప్పుడు ఈ కొబ్బరి ఉండల్ని ఎలా మనం ప్రిపేర్ చేయాలి, దీనికి ఏమేమి తీసుకోవాలో మనం వీడియోలో చూద్దాం. నేను ఇక్కడ ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి. సో ఒక కొబ్బరికాయని నేను ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా. సో మొత్తం కూడా ఈ పైన ఉన్న బ్రౌన్ కలర్ని తీసేయండి, ఎందుకంటే అది ఉండడం వల్లనే మనకి గొంతులో అడ్డం పడడం కానీ గొంతులో దగ్గు అనేది వస్తుంటుంది. అందుకని మొత్తం తీసేసి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ముక్కల్ని సన్నగా తరుక్కోవడం వల్ల ఏంటంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా మనకి ఆ కోరు కొబ్బరిది అనేది వస్తుంది. మనము ఎక్కువ పెద్ద పెద్ద ముక్కలు తరగటం వలన మాత్రమే అది ఏంటంటే కొంచెం పెద్ద పీచులా వచ్చేస్తుందండి. మనం ఇలా కొబ్బరి కూర ఇంత చిన్నగా తరగటం వల్ల, సన్నగా తరుక్కొని పెట్టుకోవడం వల్ల చాలా అంటే కొబ్బరి ఉండలే అని అనిపించదు మనం ఎవరికి పెట్టినా. సో ఇప్పుడు చూసారు కదా, నేను అంత చక్కగా తిరిగి పెట్టుకోవాలి సన్నగా. సో ఇప్పుడు ఇవన్నిటిని కూడా ఏవైతే కట్ చేసుకున్నామో అన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. చూసారు కదండి, ఇంత చక్కగా కూరుకోవాలి. చూపిస్తున్నాను కదా ఎంత సాఫ్ట్గా ఉందో. సో మీకు ఇప్పుడు కొబ్బరి ఉండలు అన్నవి చాలా స్మూత్గా వస్తాయండి. మన పైన అసలు పీచు అన్నదే ఉండదు, గొంతును అడ్డపడడం అటువంటివి కూడా ఉండవు అనమాట. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఒకసారి కొలుచుకుందాం అండి. ఇది ఒక కప్పు వరకు వచ్చింది, అంటే ఒక కప్పుకి మనం హాఫ్ కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కొబ్బరి ఆల్రెడీ స్వీట్ కొద్దిగా ఉంటుంది కనుక మనం అరకప్పు బెల్లం అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు వీటిని ఒక ప్యాన్లోకి వేసుకొని బెల్లాన్ని, మనం నెయ్యి కానీ ఏమీ అవసరం లేదండి, జస్ట్ కళాయి పెట్టి అందులోని కొబ్బరికాయ ఈ కోరు వేసేసుకొని దానికి మనం హాఫ్ కప్పు బెల్లం అని చెప్పాను కదా, ముందు సగం బెల్లం వేసుకోండి. సో ఒక్కసారి కలుపుకున్న తర్వాత రిమైనింగ్ బెల్లం అన్నది వేసుకోవాలి. సో ఇప్పుడు రిమైనింగ్ బెల్లాన్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేశానండి. సో ఇప్పుడు మొత్తం కలిపితే హాఫ్ కప్ అయింది. సో మీరు ఇక్కడ ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వాటిని బాగా తిప్పుకోవాలి, ఎందుకంటే లేకపోతే అడుగున మాడిపోతుందండి, ఫ్రై తొందరగా అయిపోతుంది ఇది. సో అందుకని మాడిపోకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లోని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, బెల్లం అంతా కూడా మొత్తం కరిగిపోయింది, కాకపోతే ఇంకొద్దిగా పాకం రావడం మాత్రమే ఉంది. సో మనం ఇక్కడ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఎప్పుడైతే మనకి అది అడుగంటకుండా మనం తిప్పేటప్పుడు ప్యాన్కి అంటుకోకుండా వచ్చేస్తుందో అప్పుడు మనకి కరెక్ట్గా రెడీ అయిపోయినట్లే. సో మధ్య మధ్యలో మనం పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి, అంటే ఉండ అవుతుందా లేదా అన్నది ఒకసారి తడి చేసుకుని కొద్ది కొద్దిగా తీసుకొని చూసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇది కొద్దిగా రెడీ అయినట్లేనండి, ఇంకొక 1 మినిట్ ఉంటే మనకి సరిపోతుంది. సో చాలా అంటే తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి పెట్టుకొని, ఇప్పుడు మనం ఆ కొబ్బరిని అంతా రెడీ అయిపోయినది కూడా ఈ ప్లేట్లో మనం వేసేసుకొని ఒక 2 మినిట్స్ మాత్రం మనం చల్లారనిద్దామండి. ఇప్పుడు చల్లారింది, మనం లైట్గా ఉండల్ని చేసుకోవాలి. ఉండలు అనేవి వెంటనే మనం కట్టలేమండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటాయి కదా. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ అది నార్మల్గా అనమాట, అంటే ఒక సైజ్ వచ్చేలాగా ముందు పక్కన పెట్టేసుకుంటున్నాను. పెట్టుకున్న వాటిని మళ్ళీ నేను ఉండల్ని చుడతానన్నమాట. అంటే మరి ఎక్కువసేపు ఉంచేస్తే ఇది హార్డ్ అయిపోతుందండి, హార్డ్ అయిపోతే మనకి ఉండ అన్నది పర్ఫెక్ట్గా రాదు. సో చూసారు కదండి, ఉండలు అన్నవి ఎంత చక్కగా వచ్చాయో. కొంచెం చల్లారిన తర్వాత అసలు మనకి కొబ్బరి అన్నది ఎవరికి తెలియదండి, మనం ఇచ్చాక వాళ్ళు తిన్న తర్వాత మాత్రం వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, అంత చక్కగా వస్తాయి. సో అంటే ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయని ఎంత సన్నగా తరిగి మనం ఎంత సన్నగా తరిగితే అంత చక్కగా వస్తాయన్నమాట ఇవి. సో చూసారు కదండి, నేను తుంచి చూపిస్తున్నాను, చాలా బాగా వస్తాయి. మీకు ఆ గుల్లగా ఇది మీకు 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడ పెట్టిన అవసరం లేదు, బయట ఉంచినా సరే సరిపోతుంది. చూసారు కదా, చాలా బాగున్నాయి కదా. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా మీరు క్లిక్ చేస్తే మరిన్ని నోటిఫికేషన్స్ నేను అప్లోడ్ చేయగానే మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో ఓకేనండి, థ్యాంక్ యూ.